నమస్తే సదా వత్సలే మాతృభూమే. నమస్కారం మిత్రులారా, నేను మీ మదన్ గుప్తా. నెహ్రూకు సోమనాథ ఆలయం నిర్మించడం అస్సలు ఇష్టం లేదు. అయోధ్యలో భూమి పూజకు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్తాడు అనగానే కాంగ్రెస్, సెక్యులర్, కమ్యూనిస్టు మొదలైన వర్గాల పుండు మీద కారం జల్లినట్టుండింది. మోడీ అయోధ్యకు ఎందుకు వెళ్తున్నాడు? నెహ్రూ కూడా సోమనాథ ఆలయం ప్రాణ ప్రతిష్టకు వెళ్ళలేదు కనుక మోడీ కూడా అయోధ్య భూమి పూజకు వెళ్ళకూడదు అని కొందరు కాంగ్రెస్ వాదుల వాదన. నెహ్రూ సోమనాథ ఆలయ ప్రాణ ప్రతిష్టకు వెళ్ళలేదు. అంతేకాకుండా రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ఈ సమారోహానికి వెళ్ళడానికి కూడా చాలా అవాంతరాలు సృష్టించాడు. అసలు నెహ్రూకు సోమనాథ ఆలయం పునర్నిర్మాణమే ఇష్టం లేదు. ఈ విషయానికి సంబంధించిన సత్యాలు, తర్కాలు, సాక్ష్యాలతో సహా మీ ముందుంచుతాను. తన పేరు ముందు పండిత్ అని తలదించుకున్న మహానేతకు హిందువుల మనోభావాలపైన కొద్దిగా కూడా బాధలేదు. అంతేకాకుండా సోమనాథ ఆలయ నిర్మాణం జరిగితే ప్రపంచంలో భారతదేశానికి చెడ్డ పేరు వస్తుంది అనుకునేవాడు. అక్టోబర్ 1947లో జునాగఢ్ను భారత్లో విలీనం చేసిన తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ ఆలయాన్ని మరలా నిర్మించాలి అనే సంకల్పం తీసుకున్నాడు. నెహ్రూ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శ్రీ కెఎం మున్షీ గారు కూడా ఈ మహత్కార్యాన్ని తన భుజస్కంధాలపైన వేసుకున్నాడు. 1951లో సోమనాథ ఆలయంలో శివలింగ ప్రాణ ప్రతిష్ఠ సమయం ఆసన్నమైంది. ప్రపంచంలోని అన్ని ప్రముఖ నదుల జలాలు, అన్ని దేశాల మృత్తిక ఈ శివలింగ ప్రాణ ప్రతిష్టలో ఉపయోగించాలి అనేది కెఎం మున్షీ సోమనాథ ఆలయ ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు నవానగర్ రాజా జామ్ సాహెబ్ల ఆలోచన. దీనివలన వసుధైక కుటుంబ భావన అనే ఒక గొప్ప సందేశం ప్రపంచానికి వెళుతుంది అనేది వీరి ఉద్దేశం. అన్ని దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలకు లేఖలు పంపించారు. ఎక్కువ మంది రాయబారులు వీరి అభ్యర్థనను అంగీకరించి వారు కోరినట్లు వారు ఉన్నటువంటి దేశాల మృత్తిక అంటే మట్టి, నదీ జలాలను తెప్పించి ఇచ్చారు. కానీ ఒక్కడు మాత్రం ఈ పవిత్ర కార్యంలో ఆటంకాన్ని కలిగించాడు. ఆయన పేరు కెఎం పర్నీకర్. ఈయన చైనాలో భారతదేశపు రాయబారి. ఈ పర్నీకర్ వామపక్ష భావజాలానికి సంబంధించిన వాడు. అంతేకాకుండా నెహ్రూకు చాలా సన్నిహితుడు. భారతదేశపు భూమిని చైనా ఆక్రమించుకోవడంలో కూడా ఈ పర్నీకర్ భూమిక చాలా పెద్దది. ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం. ఈ పర్నీకర్ సోమనాథ ఆలయానికి చైనా మట్టి, అక్కడి నదుల జలాలు పంపించడానికి తన వ్యతిరేకతను తెలుపుతూ 21 మార్చి 1951న నెహ్రూకు ఒక లేఖ రాశాడు. సోమనాథ ఆలయ ట్రస్టు భారతీయ ఎంబసీ నుండి చైనా దేశానికి సంబంధించిన నదీ జలాలు, మట్టి అడిగారు. దీనికయ్యే ఖర్చు మనం ఏ ఖాతాలో వేయాలి? చైనాలో ఉన్నది కమ్యూనిస్టు ప్రభుత్వం అని మీ అందరికీ తెలుసు. వారు సోమనాథ ఆలయ పునర్నిర్మాణం విషయంలో ఏ విధంగా ఆలోచిస్తారు అని రాశాడు. పర్నీకర్ అభిప్రాయం ఏమిటంటే, ఈ విషయంలో మావో ఏమనుకుంటాడు? అసలు మావోకు ధర్మం అంటే విషంతో సమానం. మీరు ఆలోచించండి. ఈ నెహ్రూ అనుయాయులకు భారతదేశంలో ఉన్న కోట్లాది మంది హిందువుల మనోభావాలతో పని లేదు. కమ్యూనిస్టు చైనాలో నరహంతకుడు మావో భావాలు వీరికి ముఖ్యం. పర్నీకర్ రాసిన ఈ మూర్ఖపు లేఖ చదివి నెహ్రూకు చాలా కోపం వచ్చి ఉండవచ్చు అని మీరు అనుకుంటే మీరు పొరపడ్డట్టే. కమ్యూనిస్టు చైనా భావాలను నెహ్రూ కంటే ఎక్కువగా ఎవరూ ఆదరించరు. కామ్రేడ్ నెహ్రూ 17 ఏప్రిల్ 1951న పర్నీకర్ ఉత్తరానికి జవాబు ఉత్తరాన్ని వ్రాస్తూ, నెహ్రూను గుడ్డిగా ఆరాధించే భక్తులకు కనువిప్పు కలుగుతుంది, అది చూడండి. సోమనాథ ఆలయ విషయంలో నేను నీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇక్కడంతా ఊహించని విషయాలు జరుగుతున్నాయి. నేను రాష్ట్రపతికి మరియు ఈ కార్యానికి ముఖ్య సూత్రధారి కెఎం మున్షీకి నా అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పివేశాను. రాష్ట్రపతిని అక్కడకు వెళ్ళవద్దని కూడా చెప్పాను. కానీ ఆలస్యమైన కారణంగా ఆయనను అక్కడకు వెళ్లకుండా ఆపడం కూడా సాధ్యం కాదు. కానీ అక్కడ ఆయన చేసే కార్యక్రమాల ప్రభావం ఎంత ఎక్కువ తగ్గించాలో అంత ఎక్కువ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాను అని పర్నీకర్కు తిరుగులేఖ రాశాడు. నిజానికి పర్నీకర్ ఉత్తరం అందడంతోటే నెహ్రూకు సోమనాథ ఆలయానికి వ్యతిరేకంగా గట్టి ప్రయత్నం చేయడానికి ఓ మంచి సాకు దొరికింది. పర్నీకర్ రాసిన లేఖ ప్రతులను నెహ్రూ అనేక మందికి పంపించాడు. వారిలో సి రాజగోపాలాచారి ఒకడు. రాజాజీకి నెహ్రూ రాసిన లేఖను చూద్దాం. నెహ్రూ మనోగతం మనకు పూర్తిగా అర్థమవుతుంది. నేను పర్నీకర్ లేఖ మీకు పంపిస్తున్నాను. దానితో పాటుగా
బర్మా కమ్యూనిస్టు పార్టీ గురించి ఆయన వ్రాసిన నోటు కూడా జత చేస్తున్నాను. సోమనాథ ఆలయం విషయంలో నెలకొన్న గజిబిజిని గురించి ఆయన వ్రాసిన విషయంపై మీరు దృష్టి సారించాలి అని కోరుతున్నాను. ఈ విషయంలో నేను చాలా కలత చెంది ఉన్నాను, కానీ ఏం చేయాలో ఆలోచించుకోలేకపోతున్నారు. ప్రజలు రాయబార కార్యాలయాలకు నదులు నీరు పంపించమని లేఖలు వ్రాయడం నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సోమనాథ ఆలయం కోసం కొన్ని దేశాల నదుల నీళ్లు మట్టి మాత్రమే కోరారు. ఈ మాత్రం దానికి నెహ్రూ చాలా హంగామా సృష్టించాడు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం వలన ప్రపంచంలో తన కీర్తికి లోటు వస్తుంది అనేది నెహ్రూ అభిప్రాయం. నెహ్రూ దాసులకు నా మాటలపై విశ్వాసం లేకపోతే 17 ఏప్రిల్ 1951 ఆయన కేఎం మున్షీకి వ్రాసిన ఈ లేఖ చూడండి. పణిక్కర్కు నీళ్లు మట్టి పంపించమని వ్రాసింది ఒక సాధారణ వ్యక్తి అయితే అది పెద్ద విషయం కాదు, కానీ ప్రార్థన చేసింది ప్రభుత్వంలో భాగమైన వ్యక్తులు. అంతేకాకుండా ఇందులో రాష్ట్రపతి పేరును కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇందువలన విదేశాలలో మన పరిస్థితి దెబ్బతింటుంది. విదేశీయులు మన ఆలోచనలను కార్యాలను ఏ విధంగా చూస్తారో మన వాళ్లకు అర్థం కాదనుకుంటాను. నేను ఈ విషయమై చాలా ఆందోళన చెంది ఉన్నాను. మీరు ఇంకా ఏ రాయబార కార్యాలయాలకు లేఖలు పంపించారో తెలిపితే నేను వారందరికీ లేఖలు వ్రాయాలి. సెక్యులర్ జెండాను మోసే నెహ్రూకు ఆలయానికి మట్టి నీళ్ల విషయంలోనే కాదు, ఆలయానికి ప్రభుత్వ ధనం పావలా కూడా ఖర్చు పెట్టకూడదు అనేది ఆయన అభిమతం. ఆ సమయంలో సౌరాష్ట్ర ప్రభుత్వం సోమనాథ ఆలయ శివలింగ ప్రతిష్ఠ కోసం 5 లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది అనే వార్త ఆయనకి ఏదో ఒక పత్రికలో చూశాడు. కానీ ఇది తప్పుడు వార్త అని సౌరాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఖండించింది కూడా. కానీ నెహ్రూ చేతికి ఒక మంచి ఆయుధం దొరికింది. నెహ్రూ ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని వదిలిపెట్టదలుచుకోలేదు. ఆయన ఏప్రిల్ 21, 1951 రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్కు ఒక లేఖ వ్రాశాడు. నేను సోమనాథ ఆలయం విషయంలో చాలా బాధపడుతున్నాను. ఈ విషయంలో రాజకీయాలు ప్రవేశించాయని భయపడుతున్నాను. విదేశాల్లో కూడా ఈ విషయంపై చర్చించుకుంటున్నారు. భారతదేశంలోని సెక్యులర్ ప్రభుత్వం హిందూ పునరుజ్జీవనానికి సంబంధించిన ఉత్సవంలో ఎలా పాల్గొంటుంది అని కూడా అనుకుంటున్నారు. పార్లమెంటులో కూడా నన్ను ఇదే ప్రశ్న అడుగుతున్నారు. కానీ నేను ఈ విషయంలో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని, ఈ విషయంలో పాల్గొంటున్న వారి సొంత బాధ్యతతోనే వారు పాల్గొంటున్నారని సమాధానం ఇచ్చాను. జామ్ సాహెబ్ సోమనాథ ఆలయ ట్రస్టుకు అధ్యక్షుడే కాకుండా ఆయన రాజప్రముఖుడు కూడా. కానీ ఆయనను ఈ 2 విషయాలలో వేరువేరుగా చూడడం సాధ్యం కాదు. మన అనేక రాయబార కార్యాలయాలు ఆయన వ్రాసిన లేఖ కారణంగానే అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని వారు తమ వ్యతిరేకతను స్పష్టంగా తెలియజేశారు. అక్కడ ఏమి జరుగుతుంది? దేశం ఆకలితో అలమటిస్తూ ఉంటే అన్ని వైపుల నుండి ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. అయినా ఒక రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కోసం 5 లక్షలు ఖర్చు చేయడానికి ఎలా ఆలోచిస్తుంది అని కొన్ని రాయబార కార్యాలయాలు అడుగుతున్నాయి. ఈ విషయంలో ఏం చేయాలో నాకేం పాల్పోవడం లేదు. కానీ నేను భారత ప్రభుత్వాన్ని ఈ విషయం నుండి దూరంగా ఉంచాలి. పార్లమెంట్లో కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ ఎవరైనా ప్రశ్నిస్తే ప్రభుత్వానికి ఇందులో ఏ సంబంధం లేదు అని ఖచ్చితంగా చెబుతాను. ఏదైనా చేసి ఆలయ ప్రాణ ప్రతిష్టలో సమస్య సృష్టించాలి అనేది కామ్రేడ్ నెహ్రూ ఆలోచన. ఆయన ప్రయోగించిన అన్ని అస్త్రాలు విఫలం కావడంతో ఆయన పాకిస్తాన్ కార్డును బయటకు తీశాడు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం వల్ల భారతదేశాన్ని ప్రపంచంలో అపఖ్యాతి పాలు చేయడానికి పాకిస్తాన్కు అవకాశం దొరికింది అని అన్నాడు. జరిగింది ఏమిటంటే పాకిస్తాన్ రేడియో పెషావర్ స్టేషన్ నుండి 17 ఏప్రిల్ 1951 ఒక హెచ్చరిక వెలువడింది. మహమ్మద్ గజనీచే ఇస్లాం విజయకేతనంగా దోచుకొని పోయిన సోమనాథ ఆలయం తలుపులను ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం భారత్కు తిరిగి ఇచ్చివేస్తే ఇస్లాం మొత్తం ఆఫ్ఘనిస్తాన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంది. నెహ్రూ పాకిస్తాన్ చేస్తున్న ఈ దుష్ప్రచారాలను తిప్పికొట్టవలసింది పోయి అప్పటి పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్కు లేఖ రాసి స్పష్టతనిచ్చాడు. 24 ఏప్రిల్ 1951 జామ్ సాహెబ్ ఈ ఉత్సవానికి నెహ్రూను కూడా లేఖ ద్వారా ఆహ్వానించాడు. ఈ లేఖకు నెహ్రూ ఇచ్చిన సమాధానం మీరు తప్పక చూడవలసిందే, వినవలసిందే. ఇటువంటి కఠిన సమయంలో ఢిల్లీ వదిలి ఏ ఉత్సవాల్లోనూ పాల్గొనడం నాకు అసంభవం. కానీ ఈ ఉత్సవానికి సంబంధించిన నా ఖచ్చితమైన అభిప్రాయాన్ని మీ ముందు ఉంచాలి అనుకుంటున్నాను. నేను ఈ పునరుజ్జీవవాదం వల్ల చాలా కలత చెంది ఉన్నాను. రాష్ట్రపతి, మరికొందరు మంత్రులు,
రాజ ప్రముఖులు సోమనాథ ఉత్సవంతో సంబంధం కలిగి ఉండడం నాకు చాలా కష్టాన్ని కలిగిస్తుంది. ఇది మన దేశ ప్రకృతికి విరుద్ధమైంది. దీనివల్ల జాతీయ అంతర్జాతీయంగా చెడు పరిణామాలు ఏర్పడవచ్చు అని అనుకుంటున్నాను. విన్నారు కదా. ఆలయ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం పట్ల కామ్రేడ్ నెహ్రూ గారికి ఎటువంటి అభిప్రాయం ఉందో, నెహ్రూ భక్తులు, చెంచాలు, బానిసలు ఇది తెలుసుకుంటే వారి కాళ్ల కింద భూమి కదిలిపోతుంది. నెహ్రూ శిష్యులు నెహ్రూను ప్రజాస్వామ్య రక్షకుడుగా అభివర్ణిస్తూ ఉంటారు. ప్రభుత్వ రేడియో, ఆల్ ఇండియా రేడియోను తన కన్నుసన్నల్లో నడుపుతుండేవాడు. ఇప్పుడు దూరదర్శన్ను ప్రభుత్వం తప్పుగా ఉపయోగిస్తుంది అని చాలామంది ఆరోపిస్తుంటారు. కానీ ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినటువంటి మహాత్ముడు నెహ్రూ గారే. సోమనాథ ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటున్న విషయానికి ఎక్కువ ప్రచారం ఇవ్వవద్దని నెహ్రూ ఆనాటి సూచనా ప్రసారణ మంత్రి రంగనాథ్ దివాకర్కు 18 ఏప్రిల్ 1951 ఒక లేఖ రాశాడు. సోమనాథ ఆలయ ప్రాణ ప్రతిష్ఠ విషయానికి రేడియోలో, పత్రికల్లో ప్రాధాన్యం ఇవ్వవద్దు అన్నది ఈ లేఖ సారాంశం. అలాగే ఈ విషయం రేడియోలో కానీ ఆనాటి పత్రికల్లో కానీ ప్రసారం కాలేదు. 11 మే 1951 సోమనాథ ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. కానీ ఈ వార్తకు నాటి ప్రసార సాధనాలు ప్రాముఖ్యతను ఇవ్వలేదు. వాక్ స్వాతంత్ర్యాన్ని గురించి మాట్లాడే నెహ్రూ అనుయాయులకు నెహ్రూ ప్రసార సాధనాల నోరు నొక్కాడు అనే విషయం మింగుడు పడదేమో. సోమనాథ ఆలయ ప్రాణ ప్రతిష్ఠ సమయం దగ్గర పడుతూ ఉంటే నెహ్రూ ఆందోళన ఎక్కువ అవుతూ వచ్చింది. 23 ఏప్రిల్ 1951 కేబినెట్ సమావేశంలో కేఎం మున్షీని, ఎన్వి గాడ్గిల్ను అవమానిస్తూ ఈ విషయానికి అంతటికీ మీరే బాధ్యులు అని నిందించాడు. కేఎం మున్షీని, ఎన్వి గాడ్గిల్ ఆలయాన్ని నిర్మించి ఏమి అపరాధం చేశారో ఎన్వి గాడ్గిల్ తన పుస్తకం గవర్నమెంట్ ఫ్రమ్ ఇన్సైడ్లో ఈ విషయం చాలా విపులంగా రాశాడు. అది కూడా చూద్దాం. నెహ్రూ పాకిస్తాన్ ప్రచారం చేసే విషయాలపై ఎక్కువ చింతిస్తూ ఉండేవాడు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం అనే ప్రకటన కోట్ల కొద్ది భారతీయుల హృదయాల్లో ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఎంత నింపిందో గ్రహించడానికి కనీసం ఆయన ప్రయత్నం కూడా చేయలేదు. పీడబ్ల్యూడి మంత్రిగా నేను నెహ్రూ ఆదేశాలపై ఎన్నో మసీదులు, దర్గాల మరమ్మతుల కోసం ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేశాను. నెహ్రూ స్వయంగా సాంచి మరియు సారనాథ్ బౌద్ధుల ఉత్సవాల్లో పాల్గొన్నాడు. నెహ్రూ ప్రవర్తన పట్ల కేఎం మున్షీ కూడా తరువాతి రోజు అంటే 24 ఏప్రిల్ 1951 గట్టిగానే సమాధానం ఇచ్చాడు. ఈ విషయాన్ని తన పుస్తకం పిలిగ్రిమేజ్ టు ఫ్రీడమ్ అనే పుస్తకంలో విస్తారంగా ప్రస్తావించాడు. సోమనాథ ఆలయ నిర్మాణం పూర్తి అయిన తరువాత ఆలయ ప్రారంభోత్సవం స్వయంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే చేసేవారు. కానీ దుర్భాగ్యవశాన ఆలయ నిర్మాణానికి ముందే వారు మరణించారు. మనందరం ఒక్కటిగా సర్దార్ పటేల్ మాటను పూర్తి చేయవలసిన కర్తవ్యం మన పైన ఉంది. మీరు ఒక లేఖలో ఆలయానికి అయ్యే ఖర్చు గురించి అడిగారు. ఆలయ ప్రాణ ప్రతిష్ఠ మరియు పూజా ఉత్సవాలకు అయ్యే మొత్తం ఖర్చు సోమనాథ్ ట్రస్ట్ మరియు ప్రజలు ఇచ్చిన చందాలతో జరుగుతుంది. సౌరాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శక్తి, మంచినీళ్లు, వైద్యం ఏర్పాట్లు మాత్రమే చేస్తుంది. అన్ని ప్రభుత్వాలు ఈ రకమైన ఖర్చులు, ఇటువంటి ఉత్సవాలలో ప్రజలు అధిక సంఖ్యలో వస్తారు కనుక చేస్తూనే వస్తున్నాయి. కుంభమేళా, అజ్మీర్ ఉర్సు మొదలైన వాటికే కాకుండా కాంగ్రెస్ సభలకు కూడా ప్రభుత్వాలు తమ ఖర్చులతో ఈ సౌకర్యాలన్నీ సమకూరుస్తున్నాయి అని లేఖ రాశాడు. దీని తరువాత వ్యాఖ్యలు నెహ్రూ ఆలోచనలపై దండయాత్రే. ఆయన రాసిన ఈ వాక్యాలు ప్రతి ఒక్క మేధావులు, సెక్యులర్ వాదులు తప్పకుండా చదవవలసిన విషయాలే. ఒక్కొక్క మాట నెహ్రూకు సమ్మెట్టుపోటు వంటివే. నాకు అటువంటి స్వాతంత్రం వద్దు, మా నుండి భగవద్గీతను లాక్కునేది, కోట్లాది దేశవాసుల మనస్సుల నుండి తీర్థ స్థలాలు మరియు ఆలయాలపై భక్తిని నాశనం చేసేది మరియు మా ధార్మిక జీవనాన్ని చిన్నాభిన్నం చేసే ఇటువంటి స్వాతంత్ర్యం నాకు వద్దు. సోమనాథ మందిర పునర్నిర్మాణం నా స్వప్నం సాకారం కావడం నా అదృష్టం. ఈ ఆలయ నిర్మాణం వలన మన రాష్ట్ర జీవనానికి మరలా గొప్పతనం, ప్రతిష్ట చేకూరుతాయి అని నాకు గట్టి నమ్మకం ఉంది. దీనివలన మన దేశ ప్రజలు ధర్మం యొక్క పరిశుద్ధ రూపాన్ని దర్శించగలుగుతారు. వారిలో ఆత్మవిశ్వాసం జాగృతమవుతుంది. అది స్వాతంత్ర్యం ప్రాప్తించిన ఈ సంధి కాలంలో మనకు చాలా అవసరం. సోమనాథ ఆలయం కానీ, అయోధ్య రామ మందిరం కానీ మన ధర్మానికి మనల్ని దూరం చేసే స్వాతంత్ర్యం అనే పదానికి అర్థమే ఉండదు.
అని కేఎం మున్షి ఈ లేఖలో స్పష్టం చేశాడు. ఆనాడు సోమనాథ ఆలయ నిర్మాణం అప్పుడు ఇక్కడ అయోధ్య రామమందిర నిర్మాణ సమయంలో కూడా ఈ విషయం నెహ్రూ భక్తులు శిష్యులకు అర్థం కాదు. మరుగుపరిచిన మనం మరిచిన మరో సంఘటన లేదా విషయంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. మరి మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ది మదన్ గుప్తా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మా వీడియోలు విడుదలైనప్పుడల్లా మీకు సందేశం వస్తుంది. మీ మిత్రులకు కూడా మన ది మదన్ గుప్తా ఛానల్ను పరిచయం చేయండి. మిత్రులారా, మీరు ఏదైనా సహాయ రాశి మాకు అందించదలుచుకుంటే ఈ వీడియోలో మా అకౌంట్ నంబరు, క్యూఆర్ కోడ్ జత చేయడం జరిగింది. మీ సహాయ రాశిని దాని ద్వారా మాకు అందించవచ్చు. మరలా మరో వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు. మరి జై హింద్, జై మా భారతి. నమస్కారం మిత్రులారా, మీ మదన్ గుప్తా.